హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఒక మంచి హెల్దీ రెసిపీతో అలాగే లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇదేంటో చూసేద్దాం. రాజ్మా గింజలు చాలా మందికి కూడా తెలుసు. ఇది అయితే చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఈ రాజ్మా గింజల్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని బెనిఫిట్స్ వచ్చేసి నేను లాస్ట్ షార్ట్ వీడియో ఒకసారి పెట్టాను అనమాట. అది లింక్ కూడా ఇస్తాను. ఈ రాజ్మా గింజల్ని నైట్ అయితే ఒక గ్లాసు నానబెట్టేసాను. చిన్న గ్లాసులు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడతాకని చెప్పి వీటిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి అవి ములిగేటట్టుగా అయితే వాటర్ పోసుకోవాలి. ఈ రాజ్మా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మునిగేటట్టుగా అయితే వాటర్ పోసేసి మూత అయితే పెట్టేయాలి. 7 విజిల్స్ 8 విజిల్స్ వరకు వేయించాలి. మెత్తగా ఉడకాలన్నమాట. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో రాజ్మా కర్రీ కూడా ఉంది. పిల్లలు తినలేకపోతే ఏ విధంగా కర్రీ చేయాలనేది అయితే నేను రెసిపీ పెట్టాను. గ్లాసున్నర బియ్యాన్ని అయితే ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా వీటిని 7 విజిల్స్ అయితే వేయించేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఇంకొక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను. కొంచెంగానే వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి కదా ఇంక నెయ్యి వేసి కూడా చేద్దామని చెప్పి ఇంకా నెయ్యి వేసి దాన్ని బాగా కరగబెట్టేసిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత యాలక్కాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, సాజీరా, లవంగ మొగ్గలు 3, యాలక్కాయలు 3 అయితే వేసాను అంతే. దాల్చిన చెక్క వచ్చి 1 ఇంచు మాత్రమే వేసాను. పిల్లల బాక్స్ రెసిపీ కాబట్టి దీన్ని స్పైసీ లేకుండా అయితే చేశాను. ఎందుకనంటే మళ్ళీ వాళ్ళు వదిలిపెట్టి తీసుకుని వచ్చేస్తారు ఇంటికి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను. చిన్న ఉల్లిపాయలు మాత్రమే వేసాను అనమాట. పచ్చిమిర్చి అయితే వేయలేదు, ఎందుకంటే దీనిలో మిరియాల పొడి వేస్తాను, ఇంకా వచ్చేసి లైట్గా కారం అయితే వేస్తాను. అందుకని చెప్పి వాళ్ళకి స్పైసీ ఎక్కువ అవుతుందని వేయలేదు. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మంచిగా వేగనిచ్చుకోవాలి వీటిని. ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేపుకోండి, ఎందుకనంటే మాడిపోతాయి అనమాట. అప్పుడప్పుడు రాజ్మా కర్రీ చేసినప్పుడు మా చిన్న పాప అయితే గింజలన్నీ కూడా వేరేస్తూ ఉంటుంది రాజ్మాస్ అన్నిని. అందుకని చెప్పి ఆమె కోసం అవి అన్నీ గ్రైండ్ చేసి అయితే వేస్తాను పేస్ట్ లాగా. ఫుల్ రెసిపీ ఛానల్లో ఉంది. ఆ కర్రీ కూడా చూడండి. పిల్లలకి రాజ్మా గింజలు లాంటివి పైకి కనిపించాయంటే వాళ్ళు తినరు, అందుకనే వాళ్ళ కోసం అని చెప్పి నేను ఆ విధంగా చేస్తాను. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగిన తర్వాత ఈ రాజ్మా గింజలను అయితే వాటర్లో నుంచి ఓడ్చుకుని అయితే తీసుకోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాసేపు అయితే వేపాలి. ఇలా ఆయిల్లో వేగితే మంచిగా కమ్మగా ఉంటాయి అనమాట. తినేటప్పుడు కూడా మనం రైస్లో పెట్టుకుని తింటే. ఒకవేళ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కారం కూడా ఎక్కువగానే వేసుకోండి. ఇంకా నా దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసాను. వెజిటేబుల్స్ వేస్తే కూడా మంచిదే కదా అని చెప్పి. క్యారెట్ అయితే లేదు. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా గ్రీన్ రెడ్డిష్ కలర్లో కనిపిస్తాయని చెప్పి అయితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. చెప్పాను కదండి, మిరియాల పొడితోనే చేస్తున్నాను ఇది. చిటికెడు కారం అయితే వేసుకుంటున్నాను, ఎక్కువ కారం అయితే వేయట్లేదు. తర్వాత కొంచెం సాల్ట్, ముందుగా మనం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టాము రాజ్మా గింజల్ని, కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి, ఎందుకంటే ఆ వాటర్ కూడా దీంట్లో యూస్ చేస్తామన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత లైట్గా ధనియాలు, జీలకర్ర వేయించి పొడి కొట్టినటువంటిది అయితే వేసాను. ఇంకా గరం మసాలాలు ఏమీ వేయట్లేదు. అవి వేసి ఒక 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత మనం 1 గంట ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా దాంట్లో వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. వాటర్ అందులో లేవు అనిపించుకుని అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఆ వాటర్ కూడా మనం మామూలు రైస్ వండేటట్టుగా అయితే వేయకూడదు. 1 గ్లాస్కి 2.5 గ్లాసులు అయితే పోసుకోవాలి వాటరు. ఎందుకనంటే రాజ్మా గింజలు కూడా వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటాయి, కాబట్టి సరిపోవన్నమాట. నేనైతే 1.5 గ్లాసు రైస్ వేసాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసాను. రాజ్మా గింజలు ఓడ్చినటువంటి వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇదే కొలతలో కలిపేసాను అనమాట. ఇప్పటికి వచ్చి నేను 2 గ్లాసులు వేసాను కదా, 3వ గ్లాస్ వచ్చేసి రాజ్మా గింజలు వేసాను అనమాట. రాజ్మా గింజల్ని నైట్ అంతా నానబెట్టి మంచిగా కడుక్కున్నప్పుడు కుక్కర్లో వేసాం కాబట్టి ఆ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. దాంట్లో కూడా ఫ్లేవర్స్ అనేవి ఉంటాయన్నమాట, ఉడకబెట్టేసాం కాబట్టి. ఇలా వాటర్ పోసేసుకుని మంచిగా కలిపి పెట్టుకుని అప్పుడైతే సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అందుకని చెప్పి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది లేదా తక్కువైపోతుంది. ఇలా 1 విజిల్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేయించాలి. 2 విజిల్స్ వేసినా కానీ అన్నం మెత్తబడిపోతుంది. నేనైతే 1 విజిల్ వేయించేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి. మేము ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైసే యూస్ చేశాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చిందనమాట కుక్కర్లో కాబట్టి. అయినా కానీ రైస్ మంచిగానే ఉంటుంది, బాగా సన్నగా ఉంటుంది అనమాట.
అనమాట మేము తినే రైస్. అదే రైస్తోనే చేస్తాను ఎటువంటి బిర్యానీలు కానీ బగారా రైస్ కానీ ఏం చేసినా కానీ. ఆ రాజ్మా గింజలన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోయినాయి అనమాట, అందుకని చెప్పి కలిపి పెడుతున్నాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇందులో రైతా అయితే చేశాను పిల్లల కోసం. ఇప్పుడైతే మా వారికి కూడా టేస్ట్ చేస్తారని పెడుతున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి, హెల్దీ రెసిపీ అనమాట. పిల్లలకి చేసి పెట్టండి ఎప్పుడైనా స్పెషల్ ఉన్నప్పుడు. ఇందులో ఏ కర్రీ వేసుకుని తిన్నా కూడా బాగానే ఉంటుంది. పిల్లలకి కూడా కొంచెం ఇంట్లో పెట్టామన్నమాట, ఇష్టంగానే తిన్నారు. ఇంకా బాక్స్ కూడా తీసుకెళ్లారు. వాళ్ళకైతే పెరుగు చట్నీ అయితే చేశాను, మంచిగా ఉంటుంది. మీరు నాన్ వెజ్ కర్రీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. ప్రీవియస్ వీడియోలు తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో ఇంకా దీనికి సంబంధించినటువంటి రెసిపీ ఇస్తాను, తప్పకుండా చూడండి.